వెల్కమ్ టు సిసిటీవీ. నేను రఫీ. ఏదైతే మన తెలంగాణలో సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థలకు చెందిన ఎలక్షన్స్ అయితే జరపాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. అది మనందరూ తెలిసిన విషయమే. అయితే రీసెంట్ గా 42% బిల్లుని ఆర్డినెన్స్ చేసి గవర్నర్ గారి దగ్గరికి అయితే పంపించడం జరిగింది అసెంబ్లీ. కానీ అక్కడ గవర్నర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ రాలేదు, గవర్నర్ గారు దాన్ని ఆమోదించలేదు. దానివల్ల ఈ ఎలక్షన్స్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకి 42% బీసీ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిందో తెలంగాణ ప్రభుత్వం, ఈ బిల్లు ఆర్డినెన్స్ చేసింది. ఆర్డినెన్స్ అంటే ఏంటంటే, ఏదైనా ఇప్పుడు మనకి పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు ఏదైనా ఒక అంశం గురించి ఏదైనా ఒక బిల్లు పాస్ చేసి దాని చట్టం చేయాలి అంటే, ఏదైనా చట్టం చేయాలని ప్రభుత్వం భావించినప్పుడు ఆ బిల్లుని పాస్ చేసి అసెంబ్లీలో దాన్ని ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు లేని పరిస్థితుల్లో రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఆమోదించినట్లయితే అది చట్టరూపం దాల్చుకుంటుంది. దాన్ని ఆర్డినెన్స్ అంటారు. ఇప్పుడు ఆర్డినెన్స్ వీళ్ళు ఏదైతే మన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆమోదించి పంపించారు, కాకపోతే అక్కడ గవర్నర్ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు, దాన్ని ఆమోదించలేదు, తిరిగి పంపించలేదు. కాబట్టి ఈ వంక చూపించి ఏదైతే మాకు ఇది ఇంకా బీసీ రిజర్వేషన్ గురించి మాకు గవర్నర్ పర్మిషన్ లేదు అని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ ఈ ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు గడువు 30 దాకా ఇచ్చింది. సెప్టెంబర్ 30 లోపల ఖచ్చితంగా ఎలక్షన్ జరగాలి అని సుప్రీంకోర్టు చెప్పింది రాష్ట్ర ప్రభుత్వాన్ని. కానీ ఇది జరిగేలాగా లేదు. మళ్ళీ కోర్టుకి వెళ్ళి రేవంత్ రెడ్డి మాకు ఈ బిల్లుని పాస్ చేయాలంటే మాకు 56% ఏదైతే బీసీ ప్రజలు ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, కాబట్టి ఈ బిల్లు పాస్ అయితేనే మేము ముందుకెళ్తాం, మాకు కొంచెం టైం కావాలని అడిగే అవకాశం ఉంది. ఈ కారణాల వల్ల బీసీ రిజర్వేషన్ ఏదైతే బీసీ రిజర్వేషన్ ఉందో ఈ కారణం చూపించి సుప్రీంకోర్టు ఎక్స్టెండ్ డేట్ అడిగి ఎలక్షన్స్ అనేది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 30 లోపు జరిగే అవకాశం అయితే చాలా తక్కువ కనిపిస్తుంది. ఇది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ తర్వాత ముందుకెళ్ళి ఇంకెన్ని రోజుల ముందుకెళ్తానైతే అయితే చూడాల్సి ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ బిల్ చేయాలి అంటే కొన్ని అంశాలు ముందున్నాయి. రేవంత్ రెడ్డి ముందు ఈ బిల్లు పాస్ అవ్వాలి అంటే కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి షెడ్యూల్ 9లో చేర్చడం, అంటే రాజ్యాంగ సవరణ చేయటం. ఇంకొకటి, రాష్ట్రపతి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఉన్న వాస్తవం ఏదైతే ఉందో 50% ప్రజలు ఉన్నారు వాళ్ళ దగ్గర కులగణన ఉంది కదా, ఈ కులగణన తీసుకెళ్లి రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి కులగణన చూపించి 56% ప్రజలు ఉన్నారు, వీళ్ళకి అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పేసి రాష్ట్రపతి గారు వివరించి ఆ బిల్లు పాస్ చేయించుకునే ప్రయత్నం చేయొచ్చు. మూడోది వచ్చేసి ఏదో సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. బీసీ నాయకుల ద్వారా బీసీ నాయకుల్ని అందరి మద్దతు తీసుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళి ఫైట్ చేయొచ్చు. అదొక ఆప్షన్ ఉంది. ఇంకొక ఆప్షన్ ఏంటంటే, చట్టసభలు ఏదైతే ఉన్నాయో లోక్సభ, రాజ్యసభ, ఈ సభల్లో బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కోడీకరించి, అలాగనే కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన ప్రతిపక్షం ఉంది కాబట్టి వీళ్ళందరూ కలిసి ఎవరైతే రాజ్యసభ లోక్సభలో ఎంపీలు ఉన్నారో వీళ్ళందరూ కలిసి బీజేపీ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి బిల్లును పాస్ చేయించుకోవచ్చు. అంటే షెడ్యూల్ 9లో పెట్టవచ్చు. ఈ బీసీ బిల్లు 42% దేనికి సంబంధించిందంటే, ఒకటి, స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్ లో నిలబడడానికి 42% బీసీ ప్రజలకు ఇవ్వాలనేది. రెండోది విద్య. మూడోది ఏదైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో ఉద్యోగ అవకాశాలు కూడా. ఈ 3 విషయాలకు సంబంధించిన బిల్లు అయితే పెండింగ్ లో ఉన్నాయి. ఇవైతే పాస్ అయితే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి మంచి మైలేజ్ అయితే వస్తుంది. అంతేకాకుండా అసలు మెయిన్ గా ప్రధానంగా చూసుకుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీ, నరేంద్ర మోడీ గారు దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. అంటే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేది ఆలోచన వచ్చింది రాహుల్ గాంధీకి అయితే, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన పని అయితే వీళ్ళ చేతిలోనే ఉంది. ఎవరి చేతిలో? నరేంద్ర మోడీ గారి చేతిలో ఉంది. ఎందుకంటున్నా అంటే, ప్రతిపక్ష నేత ఒక మాట అన్నప్పుడు దాన్ని పాస్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తే ప్రతిపక్ష నేత ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నారో అతనే మైలేజ్ వస్తుందని చెప్పేసి అయితే సెంట్రల్ గవర్నమెంట్ భావిస్తున్నట్లుంది. దానివల్లే వాళ్ళు దాన్ని సవరణ చేయకుండా ఇలా రాష్ట్రపతి గవర్నర్ ఆమోదం తెలపకుండా అయితే ఆపుతున్న ప్రయత్నం అయితే చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకు అలా చేస్తున్నారంటే, బీసీ ప్రజలు మొత్తం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటారు కదా. ఇక్కడ మర్చిపోతుంది ఏంటంటే, నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మర్చిపోతున్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే బీసీ ప్రజలు 56% ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు ఈ బీసీ బిల్లు ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలిసిపోయింది బీసీ బిల్లు అంటే ఏంది అనేది. ఈ బీసీ బిల్లు పాస్ కావాలంటే ఏం ఆప్షన్లు ఉన్నాయి అనేది కూడా ప్రజలకు తెలిసిపోయింది. ఏం ఆప్షన్లు ఉన్నాయి? సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంటేనే అవుతుంది ఆ బీసీ బిల్లు, లేదంటే కాదు. ఇది అందరికీ తెలిసిపోయింది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో, ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం కొంచెం ఒక అడుగు ముందుకేసి రాజ్యాంగ సవరణ చేసి ఈ బీసీ బిల్లుని అమలు చేసి యాక్సెప్ట్ చేసి గవర్నర్ ద్వారా ఆయన ఆర్డినెన్స్ పర్మిషన్ ఇప్పించి ముందుకు తీసుకెళ్తే మీకు కూడా మైలేజ్ వస్తుంది. బీసీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మీ వెనకాల కూడా ఉంటారు. వీళ్ళకి తెలుసు ఈ థాట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, బట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు అంటే సెంట్రల్ గవర్నమెంట్. అయితే ఇప్పుడు ప్రజలందరూ తెలిసిపోయింది కాబట్టి మీరు ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణ బీసీ ప్రజలంతా మీ వెనకాల కూడా ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే కాదు. కాబట్టి బీసీ ప్రజలకు మంచి చేయాలి అని మీ ప్రభుత్వానికి ఉన్నట్లయితే ఆ బిల్లు పాస్ చేయొచ్చు. లేదు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుంది అని మీరు భావించినట్లయితే
ఇది ఇంక ఇట్లానే ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారు. ఇట్లా ఎక్స్టెండ్ అయితేనే ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు కావు. ఆ విద్యా సంస్థల్లో ఏ అయితే బీసీ ప్రజలకు, బీసీ విద్యార్థులకు బెనిఫిట్ జరుగుతుందో అది ఆగిపోతుంది. బీసీ విద్యార్థులకు ఎవరికైతే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి 42% రిజర్వేషన్ కూడా ఆగిపోతుంది. దీనికి అన్నిటికీ కారణం సెంట్రల్ గవర్నమెంట్ అని అయితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. ఇవన్నీ ఆలోచించి సెంట్రల్ గవర్నమెంట్ ఒక అడుగు ముందుకెళ్తే బాగుంటుందని అయితే అందరూ భావిస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఇలాంటి మరిన్ని వీడియోలు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను నేను. థ్యాంక్ యూ.